ఎల్కతుర్తి మండలం వరంగల్ జిల్లా జిలుగుల గ్రామంలో ఆకోజు వీరాచారి గారి పత్తి పంటను చూడండి. అకిరాను వాడిన తర్వాత అలాగే హరిహర చోటు వాడిన తర్వాత వచ్చిన రిజల్ట్ ఇది. 5 ఎకరాలు కూడా ఇలాగే ఉందా స్వామి? మొత్తం ఇలాగే పత్తి పంట కూడా చెట్టుకి ఒక 70-80 కాయలు అయితే పడ్డం జరిగింది. తోట అంతా కూడా సేమ్ ఇలాగే ఉంటుంది స్వామి. ఈ చెట్టు చూస్తే హాయ్ హలో స్వాములందరికీ నమస్కారాలు. అంటే ఇంత దూరం రావడానికి నేను ఎప్పుడూ పోలేదండి. సో పోతే అక్కడక్కడ ఆ ఏరియాలలో పోయేటండి. పత్తి పంటను చూడండి. ఈరోజు మనము ఇది ఏ డిస్టిక్ వస్తుంది స్వామి? ఇది హనంకొండ వరంగల్ అర్బన్ వస్తుందా? ఎల్కతుర్తి మండలం జిలుగుల ఎల్కతుర్తి మండలము జిలుగుల అనే గ్రామము. ఓకే, ఒకసారి చూశారు కదా. ఈ చెట్టుకి ఎన్ని కాయలు ఉండొచ్చు సుమారుగా? మించు 60 నుంచి 70 దాటితే స్వామి. 60 నుంచి 70 ఆవరేజ్. ప్రతి చెట్టు కూడా ఇలాగే ఉంటుందా? అన్ని ఇలాగే ఉంటది. మొక్క కూడా. ఓకే, ఒకసారి చూడండి. ప్రతి చెట్టు కూడా మనకు 60 నుంచి 70 కాయలు అయితే ఇప్పుడే ఈరోజు తేదీ ఆగస్టు 20, 2025 అండి. ఈరోజు నేను ఇంత దూరం ఒక మొక్కకు ఉండే లక్షణం ఏంటిది, ఒక మొక్కకు ఉండాల్సిన క్వాలిటీ ఏంటిది, అంటే మొక్కలలో కూడా సో ఒక మనిషి చెడుగుంటాడు మంచిగా ఉంటాడు కాబట్టి ఈ వేవ్లో తెలుసుకుందాము. మనం ఒక్కసారి ఒక మందు స్ప్రే చేస్తున్నామంటే ఆ రైతు చాకిరై ఉంటుంది, మందు స్ప్రేయింగ్ గట్టిదై ఉంటుంది. అలాగే నేను ఒకటే చెప్తా ఉన్నా స్వామి, ఫీల్డ్ బాగుంది స్వామి, నాకు ఒకటే ఫోన్ చేసి రమ్మన్నారు. స్వామి ఒకసారి రండి, మీరు చెప్పినట్టే నేను ఫాలో అవుతా ఉన్నాను, ఇంత నీట్గా వచ్చింది. వేరే రైతులు నష్టాలలో ఎందుకు వెళ్తూ ఉన్నారు, మరి ఎందుకు అర్థం కావట్లేదు వాళ్ళకని చెప్తా ఉన్నారు. కాబట్టి ఈరోజు వరంగల్ కాన్స్టిట్యూషన్కి నేనైతే రావడం జరిగింది. ఎల్కతుర్తి మండలము జిలుగుల గ్రామంలో. మన పేరు స్వామి? ఆకోజు వీరాచారి గారు. సో పత్తి సాగు అనేది ఎన్ని ఎకరాలు సాగు చేశారు స్వామి? 5.5 ఎకరాలు చేసిన. 5.5 ఎకరాలు సొంతమా కౌలే స్వామి? కౌలేనా? ఓకే, 5 ఎకరాలు 5.5 ఎకరాలు సాగు చేశారు కదా. ఏసీ ఎన్ని రోజులు అవుతా ఉన్నది స్వామి? వాళ్ళకి 90 రోజులు స్వామి. 90 రోజులు అవుతా ఉన్నదా? 90 రోజుల పత్తి పంటకు ఎన్నిసార్లు మందులు పైన స్ప్రేయింగ్ చేశారు స్వామి? నేను పెట్టినాక 35 రోజుల మధ్యలో మోనోకోటోపాస్ బయోవిటా కొట్టాను. 3 సార్లు వాడారా? 3వ సారి. ఫస్ట్ స్ప్రే మోనోకోటోపాస్ మోనోక్రోటోపాస్ బయోవిటా వాడారు. ఓకే, సెకండ్ స్ప్రే ఎన్ని రోజులకు వాడారు? సెకండ్ స్ప్రే దాని నుంచి వెళ్ళి మళ్ళీ 30 రోజులకు, అంటే 2 నెలలు 60 నెలల మొక్కకు. 60 నెలల మొక్కకు ఏం వాడారు అప్పుడు? అకిరాన్ వాడాము. అకిరాన్ బాటిల్ చూపిండి సార్ ఒకసారి. అకిరాన్ది ఇది షూస్ మన సేఫ్టీ కోసమా? అన్ని రకాలుగా వాడు. ఎక్కడ వేసుకుర్రు? ఆన్లైన్ లో తీసుకున్నాను. ఆన్లైన్ లో అంటే పొలంకి వచ్చినప్పుడు కంపల్సరీ వేసుకుంటారా? అక్కడ దిగగానే బండి పక్క పెట్టి డ్రెస్ మార్క్. ఇది వేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి? ఇది వేసుకోవడం వల్ల ఉపయోగం కట్టెపల్లలు గుచ్చుకోపోవు, రాళ్ళు గుచ్చుకోపోవు, పాము తేలు అవన్నీ పక్క పెట్టండి. పాలు కర్మ చెప్పను, కానీ బురద అనేది కాళ్ళకి అంటదు. రెండోది కాళ్ళు డిస్టర్బ్ కావు. మనం మళ్ళీ సిటీలో ఎట్లా తిరుగుతామో గట్టిగా ఉంటాయి కాళ్ళు. అంటే మీరు ఇంకేమైనా ఆల్టర్నేటివ్ చేస్తారా? అది జ్యువెలరీ షాప్ అండి, హుజరాబాద్ లో రాజరాజేశ్వర జ్యువెలరీ షాప్. అది ఎప్పుడు చూసుకుంటారు? ఇది ఎప్పుడు? ఇది మార్నింగ్ టైం పాస్ 2 గంటలు 3 గంటలు ఇట్లా వచ్చిపోతాం. ఇక్కడ మేము చేసేది అంత ఆన్లైన్ కలెక్షన్. దీనికి నీళ్లు కట్టాలన్నా కూడా ఆన్లైన్. నేను కట్టాలి అంటే ఎలా చేస్తాను? దీనికి పైప్ లైన్ కలెక్షన్ ఇస్తాం స్వామి. 3 ఫీట్లకు ఒక పొక్క అందరం చొప్పున పైపులు ఇస్తాం. అంటే మోటార్ ఆన్ చేయాలంటే మళ్ళీ రావాలా? నేను రాను స్వామి, నాకు సెల్ దారానే ఆన్ ఆఫ్. సెల్ ద్వారా మోటార్ సెల్ ద్వారా ఆన్ చేస్తే 4 పైపులు అయితే 4 గంటలు స్వామి, 6 పైపులు అయితే 6 గంటలకు. ఇది అక్కడి నుంచి ఉన్నా లేకున్నా మాత్రం ఆటోమేటిక్ ఆన్లైన్ లో మళ్ళీ ఎక్కువైన నీళ్లు ఆ కాలువ పొంటి చక్కగా పొలం పడతాయి. ఇంకా వేస్ట్ కూడా అవ్వదు అనమాట. వేస్ట్ కూడా నీళ్లు ఇంకో దాంట్లో పోతే వాళ్ళు ఇష్టం. అదేమి మళ్ళీ మన పొలంలోకి అటు తోట పెడితే అటు నుంచి అక్కడ రూమ్ కాడి మళ్ళీ వెళ్ళిపోతాయి, అక్కడికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు మనకి ఇది 6 ఫీట్స్ ఉంటుందా? ఇది 6 ఫీట్ 5.5 6 వచ్చింది స్వామి. స్వామి ఇది కొసలు తుంచేసాం స్వామి. తుంచారా? అవునవును, కొసలు తుంపేశారు. అవునవును, కొసలు తుంపేశారు. మళ్ళీ ఈ పిల్లకాయలు బాగా వస్తుంది, పూత కాత వస్తుంది. ఇప్పుడు ఎకరానికి ఎన్ని క్వింటాల క్రాప్ అయితే? 10 అయితే వస్తుంది స్వామి. 10 అయితే ఇప్పుడు పడ్డ క్రాప్ అయితే దేవుడు మన్నిస్తే 10 క్వింటాలు వస్తుంది. ఇప్పుడైతే పోయినసారి కూడా అందులో 21 క్వింటాలు తీసిన స్వామి. 20 క్వింటాలు తీసారా? ఉన్నది ఇంకా 50 ఇంకా పడ్డ కాపు 10 క్వింటాలు అంటే ఇంకా కాపు ఉందిగా.
ఇప్పుడు ఇది 60 రోజుల పంట కొట్టారు. ఇది 60 రోజుల పంట ఇది దేని మీద పని చేసింది? కొట్టక ముందు ఎలా ఉండేది? ఇది దాదాపు పేరుబంక వేయింది, తెల్లదోమ, పచ్చదోమ, అన్ని రకాల ఎర్రనల్లి కొసలంతా మారిపోతాయని చెప్తా ఉన్నారు. ఆదోని ఇది ఉంటే చూసినావా, ఇది కూడా సాఫ్ అయిపోతుంది. ఈ వెనకాల వచ్చే నల్లులు ఏమైనా ఉన్నా సాఫ్ అవుతుంది. ఓకే, ఆదోని, కర్నూలు, ఎమ్మెగనూరు, సో గద్వాల, ఐజా మండలంలో విపరీతంగా కొసలు అనేది మాడిపోయినది, అలాగే ముడత బాగా వచ్చింది, ఎరుపు సమస్య వచ్చింది అంటా ఉన్నారు. దాని కొరకు అగ్రిషైన్ వారి అకిరాన్ అనేది 2వ స్ప్రేగా చేసుకున్నారు దీన్ని అయితే. ఓకే, ఇప్పుడు ఇది కొట్టిన తర్వాత నీటికి వచ్చిందా స్వామి? మొక్క నీట్గా అయింది, డెవలప్ అయింది. ఈ లోపల పూత కాత కోసం లాస్ట్ ఇయర్ మీరు దీన్ని మిరప పంటలు వాడారు? పుట్టుబోటు ఇది నెక్స్ట్ సార్ వాడినాం. మీరు చెప్పింది ఎట్లుంది? నల్ల తామర పురుగు చెప్పదు, అది బాగా వచ్చేసింది. ఇడిసి పెడతా అనుకున్న తోట అది. అవునా? అవు మరి మొత్తం నల్లబడిపోయింది. కింది కాయలు వేరుకొని వదిలేసుకోవాలనుకున్నాం. అనుకున్నాక మా వీళ్ళందరూ నీకు అయిపోయింది, తోట పని అయిపోయింది, మొత్తం నల్లబడిపోయింది, అగరబత్తి కాల్చినట్టు అయింది. అరే ఎట్లా గిట్లా అని చెప్పి అన్నాక మీరు చెప్పిన ఇది నెక్సన్ ఏంటిది జంపు రోగారు కలిపాం, 3 ఇచ్చేసిన. వారం రోజుల మళ్ళా తోట జాని మళ్ళీ మీరు వచ్చి ఫోటో తీసుకుని ఆగాసింది. మనము మన వీడియోలు ఎప్పటి నుంచి ఫాలో అవుతా ఉన్నారు సార్? నేను తోట పెట్టిన కదా 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు. ఎలా అనిపిస్తుంది? బాగా అంటే మనం చెప్పే మందులు వాడడం కానీ ఎక్సలెంట్, బాగుంది, నో ప్రాబ్లం. ఓకే, రిజల్ట్ లేని ఏమన్నా చెప్తున్నారు? రిజల్ట్ లేని ప్రొడక్ట్ ఏమన్నా లేదు, రిజల్ట్ ఉంటుంది, పక్కా రిజల్ట్ ఉంటుంది. అందులో స్వార్థం అనేది లేదు. రైతు అనటానికి హెల్ప్ చేసే అటువంటి నేచర్ ప్రశాంత్ అంటేనే హెల్ప్ అంటేనే ప్రశాంత్. థ్యాంక్ యూ స్వామి. అయితే చూడండి, ఒక మొక్క వేపుగా నిటారుగా పెరుగుతుందంటే ఆ మొక్క యొక్క లక్షణం కాదు. మొక్క అనేది అన్నిటినీ తట్టుకొని రావాలి. మొక్క లక్షణం నెల రోజులకు ఒక స్టేజ్ ఉంటుంది, తర్వాత 2 నెలలకు ఒక స్టేజ్ ఉంటుంది, 3 నెలలకు ఒక స్టేజ్ ఉంటుంది. ఆ స్టేజ్ని అన్నిటినీ ఆ మొక్క మనం కొట్టే మందుల్ని గ్రహించి, ఒక మనిషి ఉంటాడు, చెడ్డ మనిషి ఉంటాడు, సో 2 గ్రహించి కూడా వస్తుంది. కాబట్టి బెస్ట్ కాంబినేషన్గా ఇది ఒకటే సింగిల్గా వాడారు. సెకండ్ డోస్ కొద్దిగా దానికి స్వర్ణపాల ఓకే, మైక్రోన్యూట్రియన్స్ కలిపి వాడుకున్నారు దీంట్లో. ఓకే, చూడండి, అకిరాను స్వామి చెప్తా ఉన్నారు కదా, స్వామి నెంబర్ కూడా మెన్షన్ చేస్తా. మిరప వదిలేద్దాం అనుకున్న మిరప పంటలో కూడా నల్ల తామర, ఎర్ర నల్లి, పేనుని సో చెప్పాల్సిన అవసరం లేని అన్నోడితోటి ఇది మాత్రం బెస్ట్ రిజల్ట్ అన్నమాట. సో ఇది 5 ఎకరాలకి వాడారా? 5 ఎకరాలకు 5.5 ప్యాకెట్ వాడారు. ఓకే, తర్వాత తాడు స్ప్రే వాడుకున్నారు? చేశారా తాడు? కొట్టాం. ఏం వాడారు తాడు? హరియారాను చోటు మనం చెప్పింది అది మీరు పంపించింది అది. ఇది ఎలా పనిచేసింది ఫైనల్లీ? ఇది ఎక్సలెంట్, ఒక్క మొగ్గ కూడా ఊడిపోలే స్వామి. అంటే ఈ ఫ్లవరింగ్ అంతా కూడా రాలిపోలే. ఇంత వర్షాలు పడ్డా నీకు ఎక్కడైనా ఊడిపోతే చూడండి మీరు. హరిహర అనేది ఇది ఒకసారి హరిహర అనేది అగ్రిషన్ వాళ్ళది హరిహర. సో ఇది కూడా వచ్చేసరికి హరిహర. దీంట్లో కాంబినేషన్ గా మన చోటును వాడారా? సో చోటు బాగుంది, మన చోటు. ఇది 50 ml ఎకరానికి, ఇది వచ్చేసరికి మనకు 250 ml. సో 2 కూడా ఇవి 2 కాంబినేషన్ లో. ఇది వాడి ఎన్ని రోజులు అవుతా ఉన్నది? ఇది వాడి ఇప్పుడు దాదాపు 15 రోజులు అవుతుంది. 15 రోజులు అవుతుందా? 15 రోజుల పంట మీరు కొట్టక ముందు వీడియో షూట్ చేశారు కదా? చూసాం, నాకు పంపించారు. అలా అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది, మీరేం గమనించారు? చెట్టు పెరిగింది, హరిహర కొట్టినాక పెరిగి పూత మీద ఉన్నది. తర్వాత వచ్చేసరికి ఏది మన అకిరాన్ కొట్టే వరకు చెట్టు పెరిగి ఉన్నది. తర్వాత వచ్చి చోటు కొట్టినాక పూత అనేది నిలబడ్డది. అకిరాన్ కొట్టినాక పూత కాత ఈ హరిహర చోటుతో సెట్ అయింది అనమాట. సెట్ అయిపోయింది. సో దీని 2 తోటి చోటు అనేది ఆ టిల్లేజ్ ఆర్గానిక్ వాళ్ళది. చోటు అనేది టిల్లేజ్ ఆర్గానిక్ వాళ్ళది, కాన్సన్ట్రేటెడ్ ఎల్డో బూస్టర్. సో ఇది పీజీఆర్ అనమాట. చమత్కార్ ఎలా పనిచేస్తుందో సేమ్ చమత్కారే. అనుకున్నాను నోట్లోకి వచ్చి మీరు చెప్పలేదు. పీజీఆర్ చేసి పూత ఖాతా రావడానికి సేమ్ చమత్కార్ కొంటాం అంటే కూడా నా దగ్గర చమత్కార్ ఉన్నది. ఇప్పుడు అఖిల్ మంట ఏమైనా వచ్చిందా సార్? అంటే కనపడే కొంచెం ముఖం మండుతుందంటే హెల్మెట్ పెట్టించిన. గులాబీ రంగు పురుగును కూడా చంపుతుంది అది. హెల్మెట్ పెట్టించిన జాగ్రత్త తీసుకుంటారు కంపల్సరీ. హెల్మెట్ ఉన్నాయి, 2 ఉన్నాయి, ఒకటి కాదు. ఒకసారి మీ మొబైల్ నంబర్ చెప్పరా స్వామి? 9848205689. ఫార్మర్ ఫోన్ చేస్తారు, అడుగుతారు. అంటే మీరు బిజీ పర్సన్ అటు ఉంటారు. ఏదున్నా నాకు ఒక్క పని చేయను. మార్నింగ్ టైంలో 10 గంటల వరకు ఎప్పుడైనా చేయను.
10 గంటల 10 అయిపోయిందంటే హరిబరి వెళ్ళిపోతాం. ఓకే. సో థర్డ్ స్ప్రే చెప్తా ఉన్నాను కదా, మొదటి స్ప్రే మోనో బయోవిటా, సెకండ్ స్ప్రే వచ్చేసరికి అకిరాన్, థర్డ్ స్ప్రే వచ్చేసరికి స్వర్ణపాలు, థర్డ్ స్ప్రే వచ్చేసరికి మన హరిహర, అక్రిషన్ వాళ్ళది హరిహర అండ్ టిలేజ్ ఆర్గానిక్ వాళ్ళది చోటు. ఎవరు కొట్టుకున్నా చెప్పిన వాళ్ళము చేసిన వాళ్ళము తిరుగుండద్దు, అంతే. అంత బాగుండాలి. అబ్బాయి ఏం చేసినాం అనేది కావాలి. ఓకే సార్. అందరు పెట్టిండు, ప్రతి అక్కడ పెట్టిండు, అక్కడ ఏమున్నాయి స్వామి నిజంగా సలహాలు పాటించి గట్టిగా ఉంటే. స్వామి నేను అగ్రికల్చర్ లో నేను 2 గంటలు 3 గంటలు ఉంటాను. నాకు 15 ఎకరాలు చేసినా కూడా నేను ఇక్కడ ఎక్కువ. మీరు ఒక్కలే చేసుకుంటారా? సింగిల్ హ్యాండ్, ఇంకెవ్వరు లేదు ఇక్కడ. దగ్గర నాకు కాపలా కావాలంటే కెమెరాలు పెట్టేస్తాం మొత్తం. ఓకే. కెమెరాలు పెట్టేసి ఆన్లైన్, ఇది ఆన్లైన్ దాన్ని మోటార్ చూస్తా అంటే ఇది కూడా రైతులకు మంచి ఇన్ఫర్మేషన్. ఇది బాగా గోస పెడుతుంది స్వామి. మైనర్ నాకు వర్క్ వచ్చిన అర్థాన్ని వీరోడు అయితే పక్క వారేసింది. ఇప్పటికే 2-3 వారేసింది స్వామి. అటు చూపెట్టండి. బావికి వెళ్ళి ఇది ట్యాంక్, అది ట్యాంకా అందులో పోస్తుంది, అక్కడ పోస్తుంది, వచ్చేసింది దగ్గర చూపించి అక్కడ పోస్తుంది. ఆటోమేటిక్ ద్వారా వాడుకుంటారు. ఢిల్లీలో ఉండని పెట్టచ్చు సార్. ఢిల్లీలో బొంబాయిలో అమెరికాలో ఉండి పెట్టుకోవచ్చు. ఆఫ్ చేయబడి దాన్ని చెప్తా, అది చెప్తా. ఆఫ్ అయింది మనం చూడంగా ఇంకా చెప్తుంది. ఆఫ్ అయింది కూడా చెప్పిద్దాం. ఆటోమేటిక్ అయితే అది ఎప్పుడు పడితే అప్పుడు వస్తానే ఉంటుంది. మాకు నీళ్లు ఉండే ఉడిస్తే